కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుండగా మనుషులు వారి ఒపీనియన్ చెప్పుకుంటున్నారు మంచిదే, కానీ వారి ఎంతో చేదుతో ఉండేవారు సిచ్యువేషన్ అంతా కూడా పాడు చేస్తారు, సంతోషాన్ని పాడు చేస్తారు, కుటుంబీకుల్లో మధ్యలో ఉన్న ప్రశాంతతను కూడా పాడు చేస్తూ ఉంటారు. చేదుతో వేదంతో నాకు ఇది జరిగింది, నాకు ఇది జరగలేదు అని ప్రతి విషయాన్ని మరి భూతద్దంలో తీసి మాట్లాడేవారు మరి ఎంతో వేదనతో నెగిటివ్గా ఉంటూ మరి సంతోషాన్ని పాడు చేసి మరి వారి సొంత ఆరోగ్యాలు పాడు చేసుకోవడం మాత్రమే కాదు, అది ఎముకలను ఎండిపోజేస్తుందంట వేదన. చేదైన చెట్టు చూడండి, అది ఇంటిని లేపేస్తుందంట. అందుకని ఇంటి వెనకాల కానీ ఇంటి ముందు కానీ చేదైన మరి వేప చెట్టు నాటరని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇంటి వెనకాల ముఖ్యంగా ఏంటంటే అది పాకి, దాని చేదైన వేర్లు పాకి మొత్తం అంత దాని బలముతో ఇల్లంతా కూడా మరి కట్టుకున్న ఇల్లంతా కూడా పాడైపోతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, ఎందుకంత చేదు, ఎందుకంత బిట్టర్నెస్, ఎందుకంత బాధతో ఉంటున్నారు, సంతోషంగా ఉండండి. ఏది కోల్పోయినా నేను తిరిగి దయచేస్తాను కదా, నేను తిరిగి సమకూర్చే దేవుడని కదా అని దేవుడు చెప్తున్నాడు. ఒక చిన్న నిమ్మ చెట్టు కథ చెప్తానండి. ఒకసారి ఒక ఆయన తన ఇంటి వెనకాల చక్కగా ఒక నిమ్మ చెట్టు నాటుకున్నాడు. ఆ చెట్టును బాగా చూశాడు. ఆ చెట్టు చాలా బలమైన చెట్టుగా అయిపోయి అనేక నిమ్మకాయలను మరి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. చాలా నిమ్మకాయలు వచ్చేవి. ఒకరోజు ఒక బలమైన గాలి వచ్చేసి ఆ నిమ్మ చెట్టుని కదిలించినప్పుడు అనేకమైన కొమ్మలు విరిగిపోతాయి. దానికున్న కొమ్మలన్నీ విరిగిపోయి మెల్లమెల్లగా ఎండిపోయిన తర్వాత ఆయన చాలా బాధపడతాడు. చాలా అంటే చాలా బాధపడి, ఇంతవరకు నేను కష్టపడింది కనీసము నష్టపోయానని బాధపడుతూ ఉంటుండగా మరి రోజు ఆయన బాధ